నశించిపోయి నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి వెదకి రక్షించి కాపరిగా, రక్షకుడుగా, తండ్రిగా, దేవుడుగా మాకు దొరికినాడు నాయన. మీకు వేలాది స్తుతులు. నిత్యము మీ రెక్కలను పదిపరచాలని మీరు ఆశిస్తూ ఉండగా మీ రెక్కలైన చేరుటకు మాకు నేర్పించండి ప్రభువా. మీ దయ కొరకు ప్రార్థన చేస్తున్నాను ఈ రాత్రి ప్రభు, ఈ ఉదయ కాలము ప్రభు, మీ సన్నిధి మాకు దయచేయి. మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మీ మాటలు మమ్మల్ని జీవింపచేయగలవు తండ్రి. కనికరించి నన్ను జ్ఞాపకం చూసుకునండి. నాతో మాట్లాడి నన్ను నన్ను బలపరచండి. మీ నోటి బరుగా వాడుకుని సమస్త వ్యతిరేకాత్మను బంధించి మీ దయగల హస్తాల్లో భద్రపరచమని క్రీస్తు వారి దివ్యనవులో ప్రార్థన చేసి వస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది ప్రియసోదరుడా. మరి తిరిగి నూతన సంవత్సరానికి అడుగుపెట్టినాము. అయితే సమయం గతించిపోతున్నది. మనము యోచన లేని వారంగా ఉండకూడదు. మంచిగా పాడుతున్నారు. రాత్రి సముద్రం పాతిన ప్రభు లేచినాడని పాడుతున్నారు. ఈనాడు లేచాడు, ఈరోజు లేగలేదు ఆయన. ఎప్పుడు మృత్యుంజయుడే, ఎప్పుడు జీవించి ఉన్నాడే. ఏ దేవునికైనా మరణం ఉన్నదేం, కానీ నా దేవునికి మరణం లేదు. మరణపోతులని నన్ను ప్రేమించి, మనల్ని ప్రేమించి, మరణం నుండి విడిపించి జీవం ఇవ్వట కొరకు, నిత్యము జీవించి వారిగా ఉండుట కొరకు ఆయన ఈ లోకంలోకి వచ్చి మరణించినాననే పదం ఆయనకి సరిపోదు. మరణమును జయించుటకు ఆయన సిలువలో తన ప్రాణం పెట్టి మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా లేస్తూ బలహీనుడు మరణపాత్రమైన మనలను ఆయనతో పాటు పైకి లేవనెత్తినారు. కనుక మీరు మంచిగా కీర్తన చదువుకున్నారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. అయితే ఈ లోకంలో కాపరిగా చేసుకుంటే ఎవరికి ప్రయోజనం లేదు. ప్రతి ఒక్కరికి కాపరిగా ఉండడానికి ఆయన రాలేదు, కానీ ఆత్మ రక్షణ కొరకు వచ్చినాడు. దారి తొలగిన గొర్రెలను దారిలోకి మళ్లించే కాపరిన, వాటి కొరకు ఓర్పు సహనం కలిగి ప్రాణం పెట్టే ప్రాణదాత ఆయన. అయితే రక్షింపబడినానని చెప్పుకునే మనము ఆయన వెంబడిస్తూ ఆయనలో ఉన్న జీవాన్ని కలిగి జీవించాలి. ఆయన మరణించారు, తిరిగి లేచారు, 3వ దినాన వాస్తవమే. కానీ ఆయన శరీరాన్ని మరణాన్ని జయించగల శరీరంతో లేపబడినారు. కనుక నీకు నాకు మహిమ శరీరం ఏర్పరిచారు. ఈ మహిమ శరీరం మనం ప్రవేశించడం కొరకు ఆయన చూపించిన మార్గంలో మనం నడవలసి ఉన్నది. ప్రియ సోదరా, ఆయన దేవుడు. అది యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. చదవండి దయచేసి. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఎంతవరకు విశ్వసిస్తున్నావు సహోదరి సహోదరుడా? ఆయన లేకుండా ఏదీ కలగలేదు. ఆయనే కలుగు చేసినాడు. ఆయన లేకుండా ఏది కలగలేదు. కనుక అన్నీ కూడా ఆయన మాట వినాల్సిందే. సమస్తము ఆయన మాట వింటాయి. కనుక సమస్తములకు రాజు, అధిపతి, అధికారి ఆయన, సృష్టికర్త అయిన దేవుడు ఎందుకని నన్ను ప్రేమించి చెడిపోయిన మమ్మలను ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకున్న కొరకు శాపగ్రస్తమైన ఈ లోకం నుండి విడుదల చేసి ఆశీర్వాదములకు పాత్రమైన దేశమైన నీ కొరకు నా కొరకు ఏర్పరిచాడు. ఆశీర్వాదకరమైన ఆ యొక్క పట్టణంలో నీవు చేరవాలంటే ఎక్కడ నువ్వు ఆయన్ని వెంబడించాలి, ఆయన మాట వినాలి, ఆయన మాట ప్రకారం జీవించాలి.
ఆయన మాట ప్రకారం జీవించినప్పుడు ఆయన జీవము నీళ్ళకు వస్తుంది, నీవు జీవిస్తావు. ఎప్పుడు నువ్వు జీవిస్తావు, నా గిల్లే పోలే పారాజేసి కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మదాన మేచేను వడిగా సాయంబోనా జయమున వెళ్ళెదను కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మదాన మేచేను వడిగా వాణి సాయంబోనా. ఒక మనిషిని రక్షించి అతని హృదయము అతడు ఆయన మాట వింటూ ఆయన వెంబడిస్తున్నప్పుడు ఆయన స్వభావము ఆయన స్వరూప్యము ఆ మనుషులు అలవర్చుకోవాలి. అది భక్తుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసుని కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండాలి. ఆయన మనసు కలిగినప్పుడు ప్రేసలరా ఆ మనిషి హృదయంలో పరలోకానికి వెళ్ళే మెట్టు వస్తుంది. పరలోకానికి మెట్లు ఏమిటి అనేది నువ్వు గ్రహించగలిగితే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఒకటి తప్పు ఒకటి ముందు ఒకటి అనబెట్టకండి, ఇవన్నీ కలిగి జీవించినప్పుడు నువ్వు క్రీస్తులో ఆనందిస్తావు. అవి ఉన్నప్పుడు నీ హృదయంలో సంతోషం ఉంటుంది. కానీ నువ్వు ఎంతకాలము దేవునితో ఉన్నా, నీవు దేవుని జీవము కలిగిన వాడు, ఆయన మరణము లేని వాడిని గ్రహించాలి. ఆ గ్రహింపు లేనందువల్ల ఏం చేస్తామంటే పేసోలారా సమాధులు ఎదుగుతూ ఉంటాము. ఎంత భక్తి నేర్చుకున్నా సమాధులు ఎదగడం. సమాధులు ఎదగటం అంటే ప్రేసోలారా సచ్చిన స్థితిలో ఉండి జీవము కలిగిన దేవుని సేవిస్తూ ఉంటాం, ఆయన వెంబడిస్తూ ఉంటాం. కానీ మనం సచ్చి ఉంటాం. సచ్చిన మనుషుడు బ్రతుకున్న వాడిని ఎలా వెంబడిస్తాడు? ప్రేసోలారా కనుక చచ్చిపోయిన నిన్ను బ్రతికించడానికి ఆయన వచ్చి అద్భుత కార్యాలు చేస్తున్నారు. కానీ ఆయన కార్యములు విని ఆయన వెంబడించడం చేత కాదు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా ప్రేసోల్లరా ఈమె పాపంలో ఉండగా పట్టబడినది. ఈమె రాళ్ళు పెట్టి కొట్టి చంపాలని అక్కడ పరిశీలన శాస్త్రులు చెప్పినారు. అయితే యేసుప్రభు అక్కడికి వచ్చి ఆమెని ఆ యొక్క మరణం నుండి విడిపించి యొక్క మెత్తట పాపం చేయొద్దన్నారు. ఆ తల్లిని లోకముని విడిచిపెట్టినది, లోకాన్ని ప్రేమించడం విడిచిపెట్టినది. ప్రభు దగ్గరికి రాకమునుపు, ప్రభు రక్షింపమునుపు దేన్ని ప్రేమించిందో అది నేను విడిచిపెట్టి ఆయన పాద సందులో కన్నీరు కార్చింది, తల వెంట్రుకలు తుడిచింది. ఆయన మరణముగు వరకు ఆయన వెంబడించింది. శిలువ వరకు ఏడుస్తూ వెళ్ళింది ఆయన వెంట. కానీ ఎంత చేసినా, ఎన్నో అద్భుత కార్యాలు జరిగించినా ఆమె ఎక్కడ ఎదుగుతుందంటే సమాధి, ఖాళీ సమాధులు ఎదుగుతుంది. ఎందుకనగా ఆమె దేవుని వాక్యమును, దేవుని మాటలను విశ్వసించలేదు. భక్తురాలే కాదని నేను, మంచి విశ్వాసే కాదన్ను, కానీ దేవుని లేఖనమును నమ్మవలసి ఉన్నది. ఆయన ఏం చెప్పినారు? నేను మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడి మరణించి తిరిగి 3వ దినమున లేస్తాడు, మీకంటే ముందుగా గలిలయకు వస్తాను నేను చెప్పారు. ఆ మాటలను ప్రక్కన పెట్టినారు. ఆ మాటలను నమ్మలేదు కనుక ఏం చేశారంట? ఎక్కడికి వెళ్ళారు? సమాధుల్లోకి వెళ్ళింది. అందుకని ఏం చదువుతున్నాను? రాతి సమాధిలో పాతి పెడతావా దేవుని? నువ్వు నీ దేవుడు జీవం లేనివాడా?
నీ దేవుడు మరణం చేయగలవు, నువ్వు మరణిస్తాడా? నా దేవుడు జీవము గలవాడు. ఏ మరణం అనే పాతి పెట్టలేదు, ఏ మనుషుడు పాతి పెట్టలేడు.